guys, welcome back to day 1 of Bali. So ఎవరైనా ప్రీవియస్ వీడియో మిస్ అయ్యింటే ప్లీజ్ డూ వాచ్ అండ్ ఆ తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుద్ది. సో ఇది కంటిన్యూషన్ వ్లాగ్. ఆ రోజు మేము 12కే రీచ్ అయిపోయాం, బట్ 2కి చెక్ ఇన్ అన్నారని చెప్పి నియర్ బై రెస్టారెంట్ ఉంటే అక్కడ తిన్నాం. ఇదేమో నాసా గొరాంగ్కి ఆర్డర్ చేశాడు అండ్ నాదేమో చికెన్ టెరియాకి. యావరేజ్గా ఉండింది, పర్లేదు, బాగానే ఉంది, ఈటబుల్గానే ఉంది. సో ఆ తర్వాత చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయ్యి మేము లైవ్ మ్యూజిక్ రెస్టారెంట్ ఒకటి ఉంటే దానికి వెళ్ళాము, హార్డ్ రాక్ అని చెప్పి. ఫుడ్ కూడా బాగుంది అండ్ లైవ్ మ్యూజిక్ మనకైతే అర్థం కాదు, బట్ జస్ట్ ఏదో మ్యూజిక్ ఎంజాయ్ చేసి వచ్చేసాం. అండ్ అక్కడ నేను చికెన్ లాలీపాప్ సంథింగ్ ఆర్డర్ చేసాను, గుర్తులేదు, అండ్ వీడియో తీయడం మర్చిపోయా. అండ్ రిటర్న్ నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట రెస్టారెంట్కి. సో జిలాటో ఐస్ క్రీమ్ తిన్నా అండ్ దట్స్ హౌ వీ కాల్ ఇట్ దట్ డే. ఆ రోజు హాఫ్ డే కాబట్టి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మంచి స్లీప్ వేసేసాం, బికాస్ నెక్స్ట్ డే మాకు ఎర్లీ మార్నింగే మేము బయలుదేరిపోయామన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది ఈ వీడియో చూస్తూ ఉండండి. వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి, రోడ్స్ కూడా బాగున్నాయి, చిన్నవి బట్ స్పేషియస్గా ఉన్నాయి, బాగుంది. అండ్ ఇదే వ్యూ మా రెస్టారెంట్ నుంచి, హోటల్ నుంచి చాలా బాగుంది. అండ్ ఈ రూమ్ వీడియో నేను తీసాను, అది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తా, ప్లీజ్ డూ వాచ్ అది కూడా. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్ బఫెట్ అనమాట, బఫెట్లా పెట్టారు. అందులో చికెన్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇలా పొటాటో, స్ప్రింగ్ రోల్స్, ఇట్లా సాసేజెస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఫ్రెష్ జ్యూస్, కాఫీ, టీ, ఇవి నార్మల్ కామన్. నేనైతే చాలా బేసిక్గా తిన్నా బికాస్ నాకు అంత హెవీగా తినాలనిపించలే. సో ఇక్కడ నేను తీసుకుంది గార్లిక్ బ్రెడ్ అండ్ కొంచెం ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ తిన్నా. అండ్ లెట్స్ గో, మేము స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ వ్యూస్ చూడండి ఎంత బాగుంటాయో, నేను అన్నీ క్యాప్చర్ చేసా. ప్లీజ్ డూ ఫుల్గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వ్యూస్ ఎంత బాగున్నాయో. అండ్ ఇది మెయిన్ రోడ్ లెక్క, హైవే మనకి ఎలాగో అలాగే ఉంటుంది అక్కడ కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, అక్కడ స్టాప్స్ ఉంటాయి, లైక్ మీకు టోల్ గేట్స్ లాగా చెప్పాలంటే. వాళ్ళు కార్డ్ తీసుకోమంటారు, ఫోర్స్ చేస్తారు. కార్డ్ ఒక 1 lakh ఎంతో అని చెప్తారు, అది తీసుకోవడం చాలా వేస్ట్. దానికన్నా మీరు ఎవరైనా అటువైపు వెళ్ళే వాళ్ళు, డైలీ ఇక్కడే డైలీ వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి మీరు బారో చేసుకుని వాళ్ళకి పే చేసేయడం చాలా బెటర్. మేమైతే అలాగే చేసాం. నేను చాలా వీడియోస్ చూసి మేము సెల్ఫ్గా ప్లాన్ చేసుకున్నాం, బట్ ఎవరూ చెప్పలేదు. సో నేను మీకు చెప్తున్నాను, అందుకే ఫుల్గా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంకా చాలా చాలా వస్తూ ఉంటాయి. ఎంత బాగుందో, గాలికి ఫోన్ ఎగిరిపోద్దేమో అన్నంత భయం వేసింది నాకు. సో ఫైనల్లీ వచ్చేసాం. GWK పార్క్ ఇది. ఇక్కడంతా స్కల్ప్చర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇదేమో టికెట్ తీసుకోవాలి అండ్ బోర్డ్ చేస్తుంది బస్ మనల్ని. ఒక్క స్టాప్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి మనకి బస్సు ఉంటుంది, మళ్ళీ అక్కడ పికప్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ డ్రాప్ చేసేస్తారు. మన స్కూటీస్ అన్నీ అక్కడ పార్క్ చేసేసుకోవచ్చు. సో ఇదే ఎంట్రన్స్. మనం టికెట్ ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు అవసరం లేదు, జస్ట్ ఇక్కడ చెక్ ఇన్ చేస్తారు. అండ్ టికెట్ కౌంటర్ అనేది ఇది, ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకున్న తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట. మాకు ఇద్దరికి 1 lakh ఎంతో అయ్యింది ఇంటర్నేషనల్ కరెన్సీలో. సో ఇవన్నీ నార్మల్, మీకు స్టాట్యూస్ ఎక్కువ ఉంటాయి ఇందులో. చాలా పెద్దది, ఇది చాలా వైడ్గా ఉంటుంది పార్క్. మీకు నడిచే ఓపిక ఉండి మీరు నడవగలరు అనుకుంటేనే వెళ్ళండి. నేనైతే నడవలేకపోయాను, సగం దూరం వెళ్ళి వచ్చేసాను. నేను ఇంకా నడవలేకపోయాను, జస్ట్ వీడియో పర్పస్ మీకు చూపిస్తున్నా. ఎండలో కూడా ఎక్కువ నడవలేము కదా. సో ఇది ఎంట్రన్స్. సో ఇలా నడుస్తూ ఉంటే మీకు మొత్తం ఇది వాటర్ ఫాల్స్ లాగా ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ షో ఒకటి పెట్టారు, ఇది ట్రెడిషనల్ బాల్నీసి షో అని చెప్పి ఒకటి పెట్టారు. జస్ట్ బేసిక్ అంటే నార్మల్ వాళ్ళ డ్యాన్స్ అదంతా. మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కొంచెం చూసి వి ఎంజాయ్డ్ అండ్ వి కేమ్ బ్యాక్. అండ్ ఇక్కడ స్టెప్స్ ఎక్కి మొత్తం వ్యూ అంతా చూడండి ఎంత బాగుంటుందో. చూసారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇలాంటి పెద్ద ఉంటాయి, గరుడ
వాకి సంబంధించిన స్టాట్యూస్ ఎక్కువ ఉంటాయి. చూసారా, వ్యూ అయితే చాలా బాగుంటుంది, ఏదో కొండ ఎక్కి వచ్చినట్టు ఉంటుంది. బట్ నడవాలి, అదే బ్యాక్ డ్రాప్. నేనైతే నడవలేకపోయాను, కొంచెం దూరం నడిచేటప్పటికే నా పని అయిపోయింది. సో అక్కడ వరకు మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి నడుచుకుని. బగ్గీస్ కూడా ఉంటే మీరు కావాలంటే బగ్గీస్ ప్రిఫర్ చేయొచ్చు. మాకు తెలియదు ఇంత దూరం అని చెప్పి అందుకే మేము బగ్గీస్ చూసుకోలేదు. బట్ ఇంత దూరం నడిచి వెళ్ళాలని తెలిస్తే నేను ముందే బుక్ చేసుకునేదాన్ని, తెలియక మేము మిస్ చేసాం. మీకు నడవాలి, నడిచే ఓపిక ఉంది అంటే మాత్రం నడవండి, లేదు అంటే ప్లీజ్ బగ్గీసే బుక్ చేసుకోండి, బెటర్. మీకు చూసిన ఇది ఉంటుంది అండ్ అంతా కవర్ చేసినట్టు ఉంటుంది. మేమైతే అంతా కవర్ చేయలేకపోయాం బికాస్ మాకు నడిచే ఓపిక లేదు. సో జస్ట్ ఒక వీడియో పర్పస్ కోసం మీకు ఇదంతా చూపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు నడుచుకుని వెళ్ళాలి, అంత నడిచే ఓపిక నాకు లేకుండే. సో మేము అందుకే నడవలేదు. అక్కడే దగ్గరలో ఫొటోస్ తీసేసుకుని వచ్చేసాం అన్నమాట. అండ్ ఆ తర్వాత ఈ ప్యాకేజ్లో రిఫ్రెష్మెంట్ డ్రింక్స్ అనేవి ఇస్తారు. సో అది ఒక హోటల్ దగ్గర ఉంటుంది అనమాట. ఇది హోటల్ నుంచి వ్యూ. జస్ట్ రిఫ్రెష్మెంట్ డ్రింక్స్ అంటే ఏముండదు, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ ఇస్తారు. బట్ బాగుంది, ఈ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఇది రిటర్న్ అయిపోతున్న వే అనమాట. సో అండ్ ఫైనల్లీ మేము నెక్స్ట్ అక్కడి నుంచి జీడబ్ల్యూకే పార్క్ నుంచి సులేబాన్ బీచ్కి వచ్చాం. ఈ బీచ్ స్టార్టింగ్లో ఏంటి ఇలా ఉంది అనిపించింది, బట్ గోయింగ్ ఫార్వర్డ్ చాలా చాలా బాగుంది. బీచ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. మొత్తం స్టోన్స్ అండ్ కారల్స్తో నిండిపోయింది బీచ్ అంతా. వండర్ఫుల్ లొకేషన్. నేనైతే జేడబ్ల్యూకే పార్క్ నుంచి 30 minutes అరౌండ్ పట్టింది మాకు ఈ బీచ్కి రావడానికి. దీనికి ముందు ఇంకో బీచ్ కూడా ఉంది, పడవ బీచ్ ఏదో, మేము అది ఇంకా చూడలేదు, ఆల్రెడీ చూస్తున్నాం కదా అని చెప్పి. కానీ ఆ రోజు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మేము ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాం. బట్ బీచ్ అనేది చాలా చాలా బాగుంది, చాలా నీట్గా అండ్ చాలా బాగుంది. సో ఇది వ్యూస్ ఐ వాజ్ ట్రయింగ్ టు క్యాప్చర్ అనమాట. బాగుంది బీచ్ కూడా. అండ్ ఈ బీచ్ ఫినిష్ చేసేసుకుని మళ్ళీ మేము డే క్లబ్కి వెళ్ళాము, వేర్ ఇది స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది బీచ్ పక్కనే ఉంటుంది, సింగిల్ ఫిన్ అని చెప్పి. చాలా బాగుంది రెస్టారెంట్ కూడా. మీకు అది డే క్లబ్ అనలేము, ఇట్స్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్ అనమాట. అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. ఒకవేళ మీరు సులేబాన్ బీచ్కి వెళ్తే ప్లీజ్ టు ఎక్స్పీరియన్స్. ఇది కొంచెం లోపలికి ఉంటుంది, బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. మీరు ఎక్స్ట్రా ఎప్పుడు స్విమ్వేర్ ఎప్పుడు ఎక్స్ట్రా క్యారీ చేస్తూ ఉండండి, అది మంచిది. అండ్ ఆ తర్వాత మేము వచ్చేసాం కచక్ డ్యాన్స్కి, సన్సెట్కి వచ్చేసాం, ఉల్వత్తు టెంపుల్కి. సో ఇది నేనైతే రికమెండ్ చేయను, నాకేమో అంత నచ్చలేదు బికాస్ ఇట్స్ జస్ట్ చాలా నార్మల్గా ఉంది. వెయిటింగ్ టైం ఇస్ ఆల్మోస్ట్ లైక్ 1.5 hours మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 hour కూడా కాదు, 2 hours వెయిట్ చేయాల్సి ఉంటుంది. మా షో స్టార్ట్ అవ్వడమే 8కి స్టార్ట్ అయిపోయింది. 8కి స్టార్ట్ అయింది, అది అవ్వడమే 9-9:30 అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. సో నాకైతే పర్సనల్లీ అంతేం నచ్చలేదు. అండ్ క్రౌడ్ ఎక్కడ చూసినా ఎక్కువే ఉంటారు. ఇది సన్సెట్ పాయింట్ అన్నారు, జస్ట్ కొంచెం సన్సెట్ చూసేసి ఈ కచక్ డ్యాన్స్ చూసాం. పెద్ద క్యాప్చర్ చేయలేకపోయాం బికాస్ అప్పటికి ఛార్జింగ్ అంతా డ్రైన్ అవుట్ అయిపోయింది. ఇది మేబీ చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారేమో ఫైర్ అదంతా, బట్ నాకేమంత నచ్చలేదు. సో నాకు ఇది వేస్ట్ అనిపించింది. టికెట్ కూడా కొంచెం ప్రైజీ, అంత వర్త్ ఏం అనిపించలేదు. సో ఇది చూసేసిన తర్వాత రిటర్న్ అయిపోయాం ఇంటికి. మాకు ఇంటికి రిటర్న్ అయ్యేటప్పటికే 8:30
9:30 అయిపోయింది. బికాస్ ఇదేమో ఉల్వతు ప్లేస్, మేము ఉండేది కుట్టాలో. సో మాకు రావడానికి ఆల్మోస్ట్ గంట పట్టేసింది. ఆ తర్వాత ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడుందా అని చూస్తే మాకు మా హోటల్ మేము స్టే చేసిన దగ్గరలో ఒక రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్ ఉంటే వెళ్ళాము. బాగుంది, చాలా బాగుంది. ఫుడ్ అయితే బాగుంది, ఇండియన్ లాగే ఉంది. యాజ్ ఇట్ ఈస్ అని చెప్పలేము, బట్ ఓకే, మేనేజబుల్, అంటే పర్లేదు, బాగుంది, తినొచ్చు అనమాట. సో ఇది మొత్తం వ్యూ అంతా. చిన్న క్యూట్సీ రెస్టారెంట్, బట్ చాలా బాగుంది. అండ్ బిర్యానీ వాజ్ ఆల్సో గుడ్. మేము బిర్యానీ అండ్ సూప్ ఆర్డర్ చేసుకున్నాం. ఇట్ వాస్ గుడ్. అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. అండ్ షార్ట్స్ కూడా చూస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.